హాయ్ అందరికీ, అందరు బాగున్నారా? ఈరోజు మా ఎగ్జిబిషన్లో స్వాతంత్రం వచ్చింది. మా పిల్లలు చూడండి ఎలా జెండలు కడుతున్నారు. మళ్ళీ 12 తర్వాత తీసేయాలి. ఎంతమంది రక్తం చిందిస్తే, ఎంతమంది గుండెలు పగిలితే జెండా మనకు వచ్చింది. అస్సలు నేనైతే రేపు స్కూల్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు అయితే రాత్రల్లా నిద్రపోయేదాన్ని కాదు. అసలుకైతే రాత్రల్లా నిద్ర పట్టేది కాదు. మా మా చిన్నప్పుడు అయితే అసలుకు రా నిన్నట్టుంచి స్కూల్కి వెళ్ళాలంటే నిన్నంతా శుభ్రం చేసి స్కూల్ నీట్గా పెంచి అన్నీ పేపర్స్ అవన్నీ రెడీ చేసి పొద్దున్నే తెల్లారుజామున రాత్రల్లా నిద్ర పట్టేది కాదు. కొత్త బట్టలు వేసుకోవాలి, రెడ్ చాక్లెట్స్ ఇస్తారు, బిస్కెట్స్ ఇస్తారు, బహుమతులు ఇస్తారు, మనం గేమ్స్ ఆడిన దానికి అవన్నీ చాలా గుర్తొస్తాయి నాకైతే. అసలుకైతే దోకుదాన్ భను తల్లే భను అప్పర్ భను. అసలు ఈ జెండా అంటే నాకు చాలా ఇష్టం. మన ఇండియా అంటే కూడా ఇష్టమే, కానీ కొన్ని దారుణాలు చూడలేకపోతుంది. నాకు చిన్నప్పుడు డేసే గుర్తుకొస్తాయి. ఇప్పుడైతే రెండోది ఇక్కడ పెట్టినాను చూడండి, కింద టవర్కి తగిలిచ్చి ఇక్కడ పైన కట్టాలా. వెళ్ళని పొద్దున్న నుంచి సతాయిస్తున్నాను. ఎంతసేపు కడతావురా? మన జెండా రెప్పరెప్పలాడుతుంది. చిన్నప్పుడు డేసే బాగుండే. ఇది ఎగరగానే చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తుంది. ఇప్పుడు ఎవరు ఏమి ఇస్తలేరు, లడ్డూలు ఇస్తున్నారంట. అప్పుడు డేస్ బాగుండే చిన్నప్పుడే. అసలు కల్లా కపటం తెలియదు. అప్పుడు ఎక్సైట్మెంట్, ఆ ఫీలింగ్ చచ్చిపోయినాయి అన్నీ. డబ్బు ఉంది కానీ దాన్ని అప్పుడు డబ్బు లేకపోయినా చాలా మంది దగ్గర, ఇప్పుడు డబ్బు ఉన్నా కానీ స్వార్థానికి చాలా మంది చేస్తున్నారు. చూడండి ఎలా ఉందో. వాయువు కూడా సూపర్ ఉంది. పూలు జల్లుతున్నట్టుంది జెండాపై. ఎంత కలర్ఫుల్గా ఉంది, నేను ఎక్స్పెక్టే చేయలేదు. అబ్బా హబషా సూపర్ है हबशा. असल वो बादल कैसे दिखता है मालूम? फूलान छिनके सर का दिखता है. జై స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ మీ ఎగ్జిబిషన్కి స్వాతంత్రం వచ్చింది. హాయ్ కాంగాయ వాళ్ళక. చెప్పులు లేకుండా ఎక్కినట్టున్నాడు. గాలికి చుట్టేసింది. ఆహా, వాడు చూడండి అక్కడ లైట్లు తీసేస్తున్నాడు కదా. ఎందుకంటే మేము ఇక్కడ జెండా కట్టినామని వాడు ఒకటేసారి లైట్లతో జెండా తయారు చేయాలని పోతున్నాడు. కక్కుర్తి అంటే ఇదే, ఒకరికొకరి పోటీ. నువ్వు కానీరా, ఇదొక్కటి కట్టి. కక్కుర్తి కాదు, మేము జెండాలు తెచ్చి కట్టుకున్నాం, నువ్వు లైట్లు కట్టుకుంటున్నావు, అదే కక్కుర్తి అంటే. ఆల్రెడీ మాకు తెలుసు. మాకు జెండా ఉందని, జెండాలు ఉన్నాయని ఎప్పుడు తెచ్చి పెట్టాము. అవి తెచ్చేది మీరు తేలేకపోయినారు. మేము తెచ్చుకున్నామదా, నువ్వు తెచ్చుకోపో ధైర్యం ఉంటే. జరే జరే జల్లి మన జరే क्या बोलगा दे. हाँ मैं बोलता हूँ सो. నెక్స్ట్ జెండా వచ్చి ఇక్కడ కట్టేస్తున్నాను. నల్లగా కనపడుతున్నాడబ్బా. జైంట్ వీల్ ఇలా ఉంది, మధ్యలో కట్టుకుంటుంది. సీటుకి కట్టొచ్చు కానీ ఇవి తగిలి జెండా పాడైపోద్దని మధ్యలో కట్టకుండా, సీట్కి కట్టకుండా ఇలా కడుతుంది.
ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది. జెండా పండగ చేస్తున్నారు కదా, బొమ్మ చాక్లెట్లు ఏమైనా ఇస్తారా? మేము ఎందుకు ఇచ్చాం? ఓనర్ కాదు నేను. అసలు జెండా ఎలా దిగుతుంటే నాకు ఎక్సైట్మెంట్ చాలా. హాయ్ అందరికీ, పేరు అనౌన్స్ చేసే టైం వచ్చేసింది. ఇప్పుడు అనౌన్స్ చేస్తాను. వీడియో ఇక్కడ స్ట్రిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అంతా జెండా కట్టాం కదా, అది బాగా నచ్చింది. ఇంకా కాసేపు ఉంటే జెండాలు తీసేయాలంట. మా పిల్లోడు చెప్తున్నాడు రూల్స్ అమ్మ అది అని. నేను ఎందుకు ఇంత బ్లాక్గా కనపడుతున్నా అంటే మోడం ఉంది, అందుకే బ్లాక్గా కనపడుతున్నాను. ఇప్పుడు మ్యాటర్ వచ్చేసి, ఈరోజు సాయంత్రం అనౌన్స్మెంట్ చేసిన వాళ్ళు ఎగ్జిబిషన్కి రావాలని కోరుకుంటున్నాను. ఇంకా వాళ్ళకు 4 పేర్లు రాశారు, సెలెక్ట్ చేస్తాము. ఇంకా వచ్చేసి ఇదే కాన్సెప్ట్ ఇంకా జరుగుతుంది. వీడియోస్ పెడుతుంటాను, లైక్ చేసి ఫాలో చేసి కామెంట్స్ రాయండి. మనకు 10K దగ్గరలో ఉన్నాము మనము. ఇప్పుడు ఇన్స్టాలో అయితే, యూట్యూబ్లో అయితే కొద్దిగా మంది 200-300 మంది ఉన్నారు, ఎక్కువ లేరు. ఇంకా ఎంతసేపు అక్క నాంచేది పేర్లు చెప్పే తొందరగా అని చెప్తారా? చెప్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేసి చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరు బాగా జరుపుకోండి, అందరు హ్యాపీగా. పిల్లలకి ఈరోజు లడ్డూలు ఇస్తారు. మా చిన్నప్పుడైతే బిస్కెట్లు చాక్లెట్లు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడైతే లడ్డూలు అవి ఇస్తున్నారు. ఇక్కడ చదువుతాను పేర్లు, ఎవరిని సెలెక్ట్ చేయాలా అనేది. చాలా మంది రాశారు పేర్లు అయితే. దివ్య, దీప్తి, నవ్య 4 పేరు రాశారు. ఇక్కడ ఇంగ్లీష్లో రాశారు. రిజ్వానా అని రాశారు. మళ్ళీ నవ్య, దీప్తి అని మళ్ళీ రాశారు. కాసింబి అని రాశారు. మళ్ళీ కాసింబి, తనేటియా అని రాశారు. లోహిత్ రెడ్డి, చింటూ వీళ్ళందరూ రాశారు. అబ్దుల్ రఫీ, నూర్జహాన్, ఆసియా, అలియాస్, ఇంకా చాలా మంది రాశారు పేర్లు. ఇంకా అనౌన్స్ చేసే పేరు వచ్చేసి సాయంత్రం వాళ్ళు రావాలని కోరుకుంటున్నాను నేను. సాయంత్రం వాళ్ళు ప్రొఫైల్ పిక్చర్ చూపిస్తే ఎంట్రీ దగ్గర నేను లోపల పంపిస్తాను. 7 తర్వాత రండి, ఎందుకంటే 6 తర్వాత అయితే జనాలు ఎవరు ఉండరు. ఈరోజు చూద్దాం జనాలు ఎంతమంది వస్తారో అనేది, చూసి ఇంకా చేద్దాం. మీరైతే 7 గంటలకు వచ్చేయండి. రావాల్సిన వాళ్ళు ఎగ్జిబిషన్కి ఏంటని రాశారు పేరు. అఫ్లజ్, సుబహానా, మహాబున్ని, మస్తాన్ వీళ్ళు 4 సెలెక్ట్ అయ్యారు. మీరు సాయంత్రం ఎగ్జిబిషన్కి రండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్, ఫాలో. మనకి ఇన్స్టాలో 10,000 మంది వస్తారు, తొందరగా ఫాలో చేసేయండి. వీడియో ఎక్కడ స్ట్రిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్. బాయ్ బాయ్. ఇంకొక వీడియోలో కలుద్దాం.